ఒకవేళ మొత్తం కూడా వేసుకోవచ్చు అత్తమ్మ, ఇంకా అది ఇష్టం. ఇప్పుడు ఉల్లిపాయ ఇదంతా మంచిగా ఎగ్గుకి ఇదంతా పట్టి రెండు బాగుంటాయి, టేస్ట్ తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా చట్నీ తోటి సంబంధమే లేదు ఇదైతే. ఇప్పుడు ఇది ఉల్లికారం దోశ, చికెన్ దోశ, పన్నీర్ దోశ, మష్రూమ్ దోశ, మటన్ దోశ, నాటుకోడి దోశ. ఇది 5వ దోశ, ఆనియన్ దోశ వేస్తున్నాను నేను. పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. సూపర్ ఉంది. ఇంకా దోశలకి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను. అవి రేషన్ బియ్యమే తీసుకోవాలి, రేషన్ బియ్యం అయితేనే మంచిగా వస్తాయి మీకు దోశ. 3 గ్లాసులకి ఇదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు, ఇంకో శనగపప్పు ఒక 2 చెంచాలు, మెంతులు ఒక 10 గింజలు. ఇవన్నీ వేసుకొని తేటగా గడుపుకోవాలి 2 సార్లు. ఇగో ఇట్లా 2-3 సార్లు గడుపుకొని తేటగా నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఈ శనగపప్పు వేసుకోవటం వల్ల దోశ మంచిగా వస్తుంది, కరకరలాడుతుంది. ఇప్పుడు అటుకులు కూడా వేసుకోవటం వల్ల మంచిగా రావడానికి ఇవి కూడా ఒక చిన్న కప్పు అన్ని అటుకులు కడిగి పెట్టుకున్నాక ఈ అటుకులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇగో నానబెట్టుకున్న మినపప్పు దోశలకి మంచిగా నానింది. పువ్వు నానేది 6-7 గంటలకి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలు వేసుకొని రుబ్బుకుందాం. ఇగో పిండి ఇట్లా మంచిగా పట్టుకోవాలి, ఇట్లా లూజు కాకుండా ఇట్లా బిర్రు కాకుండా ఇట్లా పట్టుకుంటే మంచిగా దోశ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నైట్ మొత్తం పులుస్తుంది, పొద్దున్నే పోసుకుందాం. ఇంకో రాత్రి రుబ్బి పెట్టుకున్నాము దోశ పిండి. చూడు ఎంత బాగా పొంగిందో, గిన్నె నిండా అయింది, మంచిగా పొంగి మంచి పులిసింది, బాగా పులిసి బొడిగి మంచిగా అసలు మన పొంగులాగా వచ్చేసింది. ఇంకో ఇట్లా రావాలి, ఇట్లా వస్తే దోశ బాగుంటుంది. ఇగో 1 చెంచాడంతా ఉప్పు, రాత్రి ఉప్పు కూడా వేసుకోలేదు మనము, అంత బాగా పొంగింది. 1 చెంచా ఉప్పు చూసి వేసుకోరు, ఉప్పు కషం అవుతుంది, సప్పగుంటుంది. నేనైతే ఇప్పుడు 1 చెంచా వేసిన. ఇప్పుడు దోశ వేస్తా సరస్వతి నేరుగా. అయితే అత్తమ్మ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? ఈ దోశ పిండి తోటి ఎన్ని రకాలైన వేసుకోవచ్చు కదా. నేను అందుకే మసాలా దోశ వేస్తా, కారం దోశ వేస్తా, ఎగ్గు దోశ ఇవన్నీ వేస్తా. నువ్వు చట్నీ దోశ కదీమ ప్రాసెస్ మొత్తం నేను చేస్తాను, సరేనా? అయితే ఇప్పుడు మసాలా దోశ కోసం ఆలుగడ్డ కుర్మా చేసి పెడదాం ఫస్ట్, గ్యాస్ ముట్టిస్తాను. మరి నేను చట్నీ కూడా తర్వాత చేస్తాను. సరే. ఆలు కుర్మా కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఒక్కసారి వీటిని కలబెట్టుకుందాం. ఇవి కొంచెం ఇట్లా వేగగానే 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం అంతా కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా సగం కట్ చేసుకొని వేసుకోవాలి, సగం. ఇవి కూడా ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడు ఇవి కూడా పచ్చిమిర్చి మగ్గించుకోవాలి, మంచిగా కలబెట్టుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. దీనికి ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు, కొంచెం మగ్గి ఉడికినట్టుగా ఉంటే చాలు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా మంచిగా మగ్గి కలర్ వస్తున్న టైంలో మనం ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఒక 1/2 చెంచా ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. దోశలకి మళ్ళీ చట్నీ వేసుకుంటే ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు, మళ్ళీ ఎక్కువైతే బాగుండదు కదా. ఇది కూడా కలిపెట్టేసుకొని ఒక 1/2 చెంచా పసుపు, ఇది కూడా కలిపెట్టుకోవాలి ఉల్లిపాయలకు మంచిగా. ఇవి ఉప్పు పసుపు ఇప్పుడు వేసుకుంటే ఆలుగడ్డ వేసిన తర్వాత మంచిగా కలుస్తుంది. తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవడానికి టైం పడుతుంది. అన్నీ ఇప్పుడు వేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు ఒక 1/2 కిలో మెత్తగా ఉడికించి పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇట్లా చిరిమి వేసుకోవచ్చు, ఇంకా కట్ చేసి వేయాల్సిన అవసరం లేదు. లేకపోతే స్మాషర్ తోటి స్మాష్ చేసి వేయండి. చూడండి మెత్తగా ఉడికి ఎంత బాగా వస్తుందో, అప్పుడు మనకు గుజ్జులాగా అవుతుంది. ఇంకా అన్ని ఆలుగడ్డలు ఇలా వేసుకోవాలి, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు ఇలా. ఒకవేళ మనం కచ్చపచ్చ ఉడకబెట్టుకున్నా సరే ఏం చేయాలంటే ఇది ఉడికించి కట్ చేసి వేసుకొని ఇందులో వాటర్ వేసి దగ్గరికి పడేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కాకపోతే అట్లా టైం పడుతుంది, ఇట్లయితే ఈజీగా అయిపోతుంది ముందే ఉడికించి పెట్టుకుంటే. ఇప్పుడు ఇది మొత్తం కలబెట్టుకోవాలి. దీనికి ఈ ఆనియన్ ఇదంతా ఉప్పు ఇవన్నీ ఆలుగడ్డకు పట్టాలి. ఇప్పుడు ఇవన్నీ దీని ఆలుగడ్డకు పట్టించుకున్న తర్వాత కొంచెం నీళ్లు జరకరించుకోండి, మంచిగా ఉడుకుతుంది, మెత్తగా సాఫ్ట్గా దానికి మనం దోశ మీద వేసుకునేటట్టు వస్తుంది. అది ఎక్కువ వద్దు, కొన్ని. మళ్ళీ కలబెట్టుకోండి. ఇది ఈ టైంలో మొత్తం కలబెట్టేసుకొని ఉప్పు కూడా సరి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. చూడండి వాటర్ వేసినాక ఎంత మంచిగా గుజ్జుగా వచ్చింది ఆలుగడ్డ కుర్మా ఇది. ఇప్పుడు చివరిగా కొంచెం అంతా కొత్తిమీర వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది అత్తమ్మ, ఇది అయిపోయింది ఆలుగడ్డ కుర్మా. సరస్వతి అంత బాగుంది ఇది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అట్లనే పూరీలు కూడా తినవచ్చు. మూత పెట్టేద్దాం. దీనికి ఒకటి కారం కూడా చేద్దాం. కారం చేసిన తర్వాత చట్నీ చేసి తర్వాత దోశ వేద్దాం, సరేనా? వీటికి మిక్సీ పట్టుకుందాం. అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కారం, కొద్దిగంత ఉప్పు. ఇప్పుడు ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టేసి. అత్తమ్మ దోసపైకి కారం చేసిన ఇదిగో చూడు ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనం ఏ దోశ వేసుకున్నా దానిపైన కారం ఇది పెట్టుకొని తింటే బాగుంటది. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇంకా నువ్వు చట్నీ చేసేసి అయిపోద్ది. ఇగో దోశలకి చట్నీ చేసుకోవడానికి పల్లీలు వేపుకోవాలి. ఒక 5 చెంచాల పల్లీలు ఇంకో ఇట్లా సన్న మంట మీద ఇట్లా పండుగ వేపుకోవాలి. ఇట్లా వేపుకున్నాం అనుకో చట్నీ బాగుంటుంది, లోపల పచ్చివాసన లేకుండా పోద్ది. ఇగో ఇట్లా ఈ కలర్ రావాలి. ఇంకో ఒక 5-6 గల్ల పచ్చిమిర్చి, ఒక 2 చెంచాలంతా నూనె వేసుకోవాలి, ఒక 1/2 చెంచా జీలకర్ర, కొంచెం అంతా కొత్తిమీర. ఇది కూడా మంచిగా వేపుకోవాలి. వేపుకుంటేనే రుచి ఉంటుంది పచ్చడి చట్నీ. ఇంకో ఇట్లా ఇట్లా కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఈ పచ్చిమిరపకాయలు చల్లారేదాకా పక్కగా పెట్టుకుందాము. తర్వాత చట్నీ చేసుకుందాం. ఇప్పుడు దోశ వేస్తా. సరే అత్తమ్మ చెయ్యి. ఇగో పెంకు గాలిందా కాలేదో చూస్తారంటే ఒక్క సుక్క నీళ్ళు చల్లుకోవాలి. ఇగో మంచి గాలింది పెంకు. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఫస్ట్ దోశ ఇది. ఇట్లా మంచిగా అనుకోవాలి. నాకు అనొచ్చినట్టు నేను అంటున్నా, మీరైతే మంచిగా అనుకోండి. ఇప్పుడు ఈ దోశ పైన మంచిగా నూనె వేసుకోవాలి. కొంచెం అంతా లైట్గా వేసుకోండి. ఇగో ఇట్లా మంచిగా పైన తడి లేకుండా పోయినప్పుడు దోశ కాలినట్టు అర్థం మనకి తీసుకోవాలి. ఇగో ఇట్లా మంచి పండు కలర్ గాలించుడు. ఇట్లా కలర్ కాల్చుకోవాలి. అట్లా వేసి తీస్తే చాలు. దోశ కిందంగా పైనంగా మంచిగా కాలుతుంది. అత్తమ్మ నేను వేస్తా దోశ. ఇంకే ఈ మసాలా దోశ, ఆలుగడ్డ దోశ, అన్ని దోశలు వేస్తారంటే ఇక అత్తమ్మ ఇది రెండో దోశ. ఇప్పుడు దోశ వేసినాం కదా, దీనిపైన ఆల్రెడీ మనం ఫస్ట్ ఆలుగడ్డ కుర్మా చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఆరిపోయింది కదా పిండి. ఇప్పుడు వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. మొత్తం నేనైతే ఒక సైడే వేస్తున్నా, ఒక సైడ్ మనం మడత పెట్టేస్తాం కాబట్టి. అంటే దాని నిండా ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంకా అది ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు ఇక దోశ తిరిగేస్తే 2 వైపులా మనం మడత పెట్టి తింటాం కదా. ఒకవేళ మొత్తం కూడా వేసుకోవచ్చు అత్తమ్మ, ఇంకా అది ఇష్టం. ఇప్పుడు వేసేసి కొంచెం ఆయిల్ వేద్దాం. ఆల్రెడీ ఆలుగడ్డలు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇక్కడ సైడ్లకి. ఇప్పుడు ఇది కాలనిద్దాం. దోశ తిప్పేసుకొని అవసరం లేదు, పైన మంచి పిండి లేకుండా కాలితే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసేస్తున్నది. మంచి మసాలా దోశ కూడా రెడీ అయింది చూడండి. అత్తమ్మ సెకండ్ దోశ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ దోశ వేద్దాం. ఒకసారి ఉల్లిపాయ రుద్దేద్దాం, మంచిగా వస్తుంది. ఇప్పుడు మూడో దోశ. పెనం మీద పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పిండి ఆరిపోవాలి. ఇక్కడ కొంచెం కొంచెం ఆరిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్స్ కొట్టుకుంటున్నా. మీరు ఎన్నైనా కొట్టుకోవచ్చు, నేనైతే 2 ఎగ్స్ కొట్టుకున్నా. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ కొట్టుకుంటారు, ఒకటైతే ఒకటి చాలు. ఎగ్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దోశ వెడల్పుగా. ఎగ్స్ అన్నీ వేసుకున్నాక ఇట్లా కాలిపోతుంది కదా మంచిగా. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కారం, దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ఇదంతా మంచిగా ఎగ్గుకి ఇదంతా పట్టి 2 బాగుంటాయి. టేస్ట్ తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా చట్నీతో సంబంధమే లేదు. ఇదైతే మొత్తం రాసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకుందాం. ఇదంతా చేసేటప్పటికి నేను మంట తక్కువ పెట్టినా, ఎందుకంటే ఇవన్నీ చేసేలోపు మాడిపోతుంది. ఇప్పుడైతే ఎక్కువ పెడుతున్నా. అత్తమ్మ ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది, తిప్పేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ అది ఇష్టం తిప్పేసుకుంటే తిప్పేసుకోండి, కానీ నేను తిప్పేస్తలేను. తీస్తున్న దోశ మంచిగా ఉడికే కాలిపోయింది. ఇది మూడో దోశ కూడా అయిపోయింది. అత్తమ్మ ఇప్పుడు ఎగ్ దోశ కూడా అయిపోయింది. నార్మల్గా ఒక్కటే కారం దోశ వేద్దాం. ఇప్పుడు 4వ దోశ. ఏ దోశ ఇష్టం ఉన్న వాళ్ళు ఆ దోశ వేసుకొని తినొచ్చు అని ఇన్ని రకాలుగా చేసి చూపిస్తుంది సరస్వతి. కానీ అత్తమ్మ నువ్వు ఈ పిండి చేయడం వల్లనే కదా ఇవన్నీ చేసింది. సరే పిండి చేసిన అదొక్కటి ఉండడం వల్ల ఇవన్నీ చేసుకోవచ్చు అని పిండి చేసి నువ్వే చేసి చూపిస్తున్నావు. నేనేమో ఆ పిండి చేసి ఒకటే దోశ వేసి చట్నీ చేస్తా. అయితే ఇప్పుడు ఈ రకరకాలుగా మనం హోటల్లో పోయి తింటున్నాం కదా, ఆ హోటల్లో పోయి తినేది ఎందుకని నువ్వు ఇక్కడే తయారు చేసుకొని ఇట్లా చేసుకోవాలని నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు కారం వేసుకుందాం అత్తమ్మ. ప్లేన్ ఇది
ఇప్పుడు వాటర్లో ఎగ్ దోశ అని వేస్తారు, మసాలా దోశ అని వేస్తారు, ఏదో ఉల్లికారం దోశ అని వేస్తారు. ఇప్పుడు ఇది ఉల్లికారం దోశ, చికెన్ దోశ, పన్నీర్ దోశ, మష్రూమ్ దోశ, మటన్ దోశ, నాటుకోడి దోశ, అసలు ఎన్ని దోశలు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అత్తమ్మ. అంతేనా? అసలు చాలా వేసుకోవచ్చు. అందుకే ఇప్పుడైతే ఇట్లా చూపిస్తున్నాం, ఏమైనా నచ్చినట్టు వేసుకొని తినండి అంతే. ఇది వారం రోజులు రోజు ఒక దోశ వేసుకోవచ్చు, వారం రోజులు పట్టి పెట్టుకుంటే. కానీ ఇప్పుడు నీ వయసు వాళ్ళు ఏమో ఇట్లా నచ్చినట్టు వేసుకొని తింటారు, నా వయసు వాళ్ళు ఏమో నేను వేసిన దోశ సింపుల్గా వేసుకొని తినండి అంతే. అత్తమ్మ కారం దోశ కూడా అయిపోయింది, తీసేసుకుందాం. సూపర్ వచ్చినాయి అత్తమ్మ. కారం దోశ కూడా కంప్లీట్. ఒక 2-3 దోశలు ప్లేన్ వేస్తా. ఇప్పుడు ఇట్లనే ఏదైనా చేసుకోవచ్చు సరస్వతి. ఈ దోశలనే ఇదే దోశ పిండి బోండా వేసుకోవచ్చు, అవును. ఇదే దోశ పిండి గుంత పంగనాలు వేసుకోవచ్చు, ఇదే దోశ పిండి ఆవిడి కుడుము కూడా వేసుకోవచ్చు. అవును, ఇన్ని రకాలు చేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా నాయి, మా తరం వాళ్ళు తినేవి మాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమో మీయి. ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఇప్పుడు అసలు అన్నం అంటే తినలేక గీ తింటారు. ఆనియన్ దోశ వేయడం మర్చిపోయినమ్మా. ఆనియన్ దోశ కూడా ఉంటుందా? జస్ట్ ఉల్లిగడ్డ కారం పొడి వేసుకుంటే సరే, నేను ఉత్త దోశలు నేను తీస్తా కానీ ఆలుగా కట్ చేయిపో. కట్ చేస్తుండే ఒక్కటి అత్తమ్మ. ఆనియన్ కట్ చేసిన వేస్తా. నువ్వు నా లోపల చట్నీ కూడా పడతా. సరే, ఇది 5వ దోశ. ఆనియన్ దోశ వేస్తున్నా నేను. పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ 1 స్పూన్ అంతా. ఆనియన్ దోశకి దోశ వేయగానే ఆనియన్స్ వేస్తే ఆ పిండికి ఇట్లా మంచిగా అంటుకుంటాయి. నేను కొంచెం అటు ఇటుగా అయ్యింది కాబట్టి ఇట్లా పైకి లేచి ఉంటాయి. అయినా ఏం కాదు, కాకపోతే దాంట్లో మంచిగా అతుక్కోవేస్తే బాగుంటాయి. అట్లా వేసుకోండి ఆనియన్స్ ఎప్పుడైనా. ఇప్పుడు ఆనియన్ దోశ కాలింది, మనం తీసి ప్లేట్లోకి పెట్టుకుందాం. అన్ని దోశలు కంప్లీట్ అత్తమ్మ. చట్నీ కూడా రెడీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక తినేద్దాం. ఇంకో చట్నీ కూడా పట్టుకున్న, చట్నీ రెడీ. దోశలు కూడా అన్ని దోశలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా టేస్ట్ చేసేదే ఉంది. సరస్వతి, టేస్ట్ చేస్తున్నా నేను. ఇగో లోపల కూడా మంచిగా ఉడికింది. ఉల్లిగడ్డ చూడు ఎంత బాగా ఉడికిందో. ఆ సెగకి ఇట్లా కప్ప పెట్టడం వల్ల ఈ సెగకు కుమ్మైనట్టు అయిపోయింది మంచిగా. ఇంకో ఉల్లిగడ్డ దోశ అయిపోయింది, మంచిగా ఉంది. ఇప్పుడు ఈ దోశ కూడా చూడు, ఉల్లికారం దోశ. ఉల్లికారం దోశ కూడా ఉడికి మంచిగా దోశ పట్టింది, బాగుంది ఇది కూడా. ఇప్పుడు ఆలుగడ్డ దోశ చూద్దాం. ఎగ్గు దోశ. ఎగ్గు దోశ కూడా ఎగ్గు ఉడికింది మంచిగా, అత్తకపోయి దోశకి సూపర్ ఉంది ఇది కూడా. ఎన్ని రకాలు. ఉత్త దోశ కూడా సూపర్ ఉంది. ఎగ్గు ఇది ఆలుగడ్డ కుర్మా, ఆలుగడ్డ కుర్మా కూడా సూపర్. ఇంట్లో ఉన్న వాటితో టేస్ట్గా మంచిగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూపెడదాం. ఇగో ఫస్ట్ ఆలుగడ్డ దోశ చేస్తా, ఆలుగడ్డ కుర్మా దోశ. చట్నీ పెట్టుకుంటా నేను, చట్నీ అంటే ఇష్టం నాకు. అత్తమ్మకి పిచ్చి ఇష్టం ఆలుగడ్డ కుర్మా దోశ. పూరి, పప్పు, ఆలుగడ్డ కుర్మా దోశ, మినపగార, అది వడ, సాంబార్, ఇవన్నీ బాగా ఇష్టం. సూపర్ ఉంది అసలు, మస్తు ఉంది ఆలుగడ్డ దోశ అయితే. మీరు కూడా సేమ్ ఇట్నే చేసుకొని తినండి. ఇప్పుడు చూడద్దమ్మా ఎగ్ దోశ, డబల్ ఎగ్ చేసిన నేనైతే. రెగ్యులర్గా మేము వేసుకుంటాం, ప్రతి సండే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. సరస్వతి, నేను వేసుకొని తినను కాబట్టి అందుకే చెప్తాను, నిన్నే టేస్ట్ చేయమంటాను. అసలు భలే ఉన్నాయి. నేనైతే ఎట్లా రోజు తింటా మాక్సిమం. పిల్లలకైతే ఎక్కువ నేనైతే చట్నీ చేయను, నిజంగా చెప్పాలంటే. ఎగ్ కారం దోశ ఎక్కువ వేస్తా. అసలు వాళ్ళకి ఎగ్స్ అంటే బాగా ఇష్టం. అసలు ఆలుగడ్డ కుర్మా మంచిగా ఉంది, ఈ ఎగ్గు దోశ మంచిగా ఉంది. అసలు ఈ మొత్తం నేనే తినేస్తా. తినేయత్తమ్మా. ఇంకా నేనైతే మునగాకు కారం పొడి వేసుకుంటాం అత్తమ్మ, అది బాగుంటది. ఇవన్నీ చేయడానికి మెయిన్ కారణం ఏంది, పిండి పట్టుకోవడం. ఆ పిండి కూడా ఇట్లా రావడానికి ఇట్లా ట్రిక్స్ ఇవన్నీ యూజ్ చేసి అత్తమ్మ చెప్పినట్టు చేస్తే ఈజీగా ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఉల్లికారం అది తింటున్నా. చట్నీ పెట్టుకుంటే బాగుంటుంది. సూపర్, మాటలు లేవు, అంత బాగా చేసినావు. నెక్స్ట్ ఇది చూడత్తా. నేనేమన్నా ఆవిటి గుడుగులు, ఒట్టి దోశ, గుంత పంగనాలు అవి అయితే రెడీ. నేను ఇప్పుడు ఉల్లిపాయ దోశ తిని బ్రహ్మాండంగా ఉంటుంది. ఆనియన్ దోశ అందరు ఫేవరెట్ అది. అసలు ఇది నచ్చని వాళ్ళు అంటే ఉండరు సరస్వతి.
వాడు కూడా తింటాడు ఆనియన్ దోశ అసలుకి. వాడు కూడా ఆనియన్స్ వేసి చేయమని చెప్తాడు. అంత బాగుంటది, సూపర్. అన్ని దోశలు సూపర్. ఉల్లిగడ్డ తగులుతుంది తింటుంటే, ఇది ఇంకొక టేస్ట్ ఉంది, భలే బాగుంది ఇది, సూపర్. అన్ని సూపర్. చట్నీ ఇంకా మస్తు కేవు కేక. ఇంకా నువ్వు తిని చూడు ఒక్కొక్కటి. నువ్వు తిన్నావు కదమ్మా, నువ్వు తింటే నేను తిన్నట్టే. నా కడుపులో ఆకలి ఈ రోజు నేను తింటూనే ఉన్నా కదా, కొత్త కొత్త వంటలు అయితే నేను అసలు వద్దని నేను తినేదాన్ని. మీరు కూడా తప్పకుండా ఈ ఒక్క దోశ పిండి చేసుకుంటే రోజు ఒక దోశ వేసుకోవచ్చు, మంచిగా పిల్లలకి చేసి పెట్టవచ్చు, ఇష్టంగా తింటారు. ఎట్లాగా ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి రోజు ఒక దోశ వేసి పెట్టవచ్చు. ఒక్క రోజు పెట్టుకున్నామంటే 2-3 రోజులు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పిల్లలకైనా. నార్మల్ గా మార్చకర ఏది వేసుకున్న పైన మస్తు ఉంటుంది. మీరు వేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.